ఈరోజు చెన్నై మన హైదరాబాద్తో పోటీ పడుతుంది. ఒకటి చెన్నై బేస్డ్ ఐపీఎల్ టీం అయితే ఇంకొకటి చెన్నై బేస్డ్ ఓనర్ ఐపీఎల్ టీం. అంటే పోటీ వాళ్ళకి మధ్యలే, మనకు కాదు. పేరు మాత్రానికి మనది హైదరాబాద్. దీని ఓనర్ హైదరాబాద్ వాళ్ళు కాదు, మీన్స్ మన తెలుగు వాళ్ళు కాదు. దీని కెప్టెన్ మనవాడు కాదు, మీన్స్ మన ఇండియన్ కూడా కాదు. గుడ్డిలో మెల్ల ఏంటిది అంటే మన అభిషేక్ శర్మ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, మన అందరి ఫేవరెట్ బౌలర్ షమి ఉన్నాడు ఇందులో. అంతే తప్ప మ్యాచ్లో ఎక్కడ కూడా నాకు భారతీయత్వం కనబడదు, మన తెలుగుతనం అయితే అసలుకే కనబడదు. నితీష్ రెడ్డి ఒకటి రెండు మ్యాచ్ల్లో మెరిపించాడు, మన ఇండియానికి ఆడుతున్నాడు. సో అతను కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు కోసమే నేను హైదరాబాద్ మ్యాచ్ని ఫాలో అవుతూ ఉంటాను. ఏదేమైనా ఈరోజు మాత్రం చెన్నై హైదరాబాద్ రెండు పోటీ పడుతున్నాయి. ఏ విషయంలో పోటీ పడుతున్నాయి అంటే ఎవరికి అతి తక్కువ రన్ రేట్ ఉండబోతుంది అనే విషయంలో పోటీ పడుతుంది. ఎందుకంటే ఇద్దరికి -1.3 ఉంది. ఎవరు అతి ఎక్కువ ఓటములు పొంది ఉన్నారనే విషయంలో పోటీ పడబోతుంది. ఎందుకంటే ఇద్దరు 6 మ్యాచ్లు ఓడిపోయారు. ఎవరు పాయింట్స్ టేబుల్లో అట్టడుగు ఉండబోతానో అనే విషయంలో కూడా పోటీ పడబోతుంది ఈరోజు. నా దృష్టిలో ఇది ఒక నామమాత్ర మ్యాచ్, అస్సలు ఇంపార్టెన్స్ లేని మ్యాచ్. దీంట్లో ఆ వండర్ జరిగింది, ఈ వండర్ జరిగింది, ఈ రికార్డ్ బ్రేక్ అని, ఆ రికార్డ్ బ్రేక్ అని, ఏది జరిగినా కానీ ఇది ఐపీఎల్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక సాదా సీదా మ్యాచ్. దీనివల్ల ఎవరికి లాభం లేదు.